ఒక్కోసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు చెప్పే కబుర్లకు సంబంధమే ఉండదు. ఒక్కోసారి ఆయన మతి తప్పి మాట్లాడుతున్నారా, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకైనా తెలుస్తుందా అని జనం జుట్టు పీక్కుంటూ ఉంటారు. మొన్న తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన వైసీపీ యువజన విభాగం మీటింగ్లో మాట్లాడుతూ అప్పట్లో కరెంటు ఛార్జీలు చంద్రబాబు విపరీతంగా పెంచిన నేపథ్యంలో బాబు ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. ఆశ్చర్యం ఏంటో తెలుసా, టీడీపీ అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. 294 స్థానాలకు 148 మంది ఎమ్మెల్యేల స్థానాలు హాఫ్ వేవ్ మార్క్ అయితే అప్పట్లో చంద్రబాబు పార్టీ సపోర్ట్ చేయడంతో కిరణ్ కుమార్ రెడ్డి గట్టెక్కారు. బాబు కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కయ్యారు అని జగన్ పేర్కొన్నారు. ఆ మాటలు విని యువజన విభాగం నేతలు విస్తుపోయారు. జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవేంటి? 2011లో అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పైన టీడీపీ కదా అవిశ్వాసం పెట్టింది. జగన్తో ఉన్న 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ తీర్మానానికి మద్దతు ఇచ్చారు. ఆ తీర్మానం ఓడిపోయింది. పైగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచడం ఏంటి అని అవాక్కయ్యారు. ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు బుర్ర ఉండాలన్న జగన్ గీతోపదేశం గుర్తొచ్చి వెంటనే చప్పట్లు కొట్టారు. అంతేకాదు, యువజన విభాగం పిలుపునిస్తే కనీసం 5,000 మందినైనా సమీకరించాలన్నారు. దీన్ని బట్టి చూస్తే జగన్ సభలకి జనం ఆదరణ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.